హాయ్ అండి. ఆల్రెడీ మీకు అప్డేట్ వచ్చే ఉంటది. ఆల్రెడీ వీడియోస్ కూడా చూసే ఉంటారు. చాలామంది వీడియోస్ కూడా చేశారు. ఎవరు ఎలిమినేషన్ అయ్యారు, అంటే డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా అనేది కూడా మీకు ఆల్రెడీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. నిజంగానే ఏ ఎలిమినేషన్ ఉంది ఈరోజు, మరి తనుజ పవర్ వాడిందా లేదా, తనుజ పవర్ ఏమైంది, దాని గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఈరోజు నాగార్జున గారు ఎవరిని మెచ్చుకున్నాడు, ఎవరిని తిట్టిండు, అంటే తిట్టడానికి కోపాడు ఉంటాయి కదా, ఎవరిని కోపాడిండు, ఎవరికి ఎక్కువ క్లాస్ వీకిండు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. లైక్ చేయమని అడుగుతున్న ఎవ్వరు లైక్ చేస్తలేరు. అదే పెద్ద ఛానళ్ళు ఏ సుత్తి పెట్టినా కూడా, వాళ్ళ సొంత డప్పు కొట్టినా కూడా వాళ్ళకి లైక్లు కొడుతుంటారు. నేను ఇంతగానే లైక్ కొట్టని అడిగినా కూడా ఎవరు లైక్లు కొట్టలేదు. ప్లీజ్ దయచేసి లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్లో 1000 మెంబర్స్ అయిందనుకోండి, ఆడియన్స్కే అప్పచెప్పుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు లైవ్ పెట్టేసుకొని లైవ్లో ప్రతిరోజు డిస్కషన్ చేసుకుందాం. అందరికి లైవ్లో ఇప్పుడు వాళ్ళకి ఎన్నో మాట్లాడాలంటా ఉంటాయి, డిస్కషన్ చేయాలనుకుంటారు, అందరు చేయలేకపోతారు కదా. లైవ్ ఆప్షన్స్ వాళ్ళకే ఇద్దాము. మొత్తం లైవ్లో పెట్టేసి అందరినీ జాయిన్ చేసేసి అందరితో ముచ్చటేద్దాం అనే ఉద్దేశంతో నేను 1000 మెంబర్స్ కోసం ఎదురు చూస్తున్నాను. దగ్గరలో ఉన్న మీరు నాకు సపోర్ట్ చేస్తే ఆ ఆప్షన్ మీకే వదిలేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము సాటర్డే ఎపిసోడ్లోకి వెళ్దాం. అంటే అప్డేట్ కోసం. అప్డేట్లో ఏం జరుగుతుందంటే ఈరోజు మనకి ఫస్ట్ ట్రిపుల్ ఎలిమినేషన్ పెడదాం అనుకున్నామంట. ట్రిపుల్ ఎలిమినేషన్ అయితే బాగుండదేమో, మధ్యలో 4 వారాలే ఉన్నాయి, 5వ వారం ఫైనల్ వీక్ కదా, 4 వారాలే ఉన్నాయి కదా, ఎట్లా ఎలిమినేషన్ చేద్దామని ఆలోచించి ట్రిపుల్ ఎలిమినేషన్ పెడదాం అనుకొని చివరి మూమెంట్లో పోస్ట్ పోన్ చేసేసుకొని ఫస్ట్ ముగ్గురు ఏవీలు రెడీ చేసిరంట. నేను చెప్తూనే ఉన్నా, ఫస్ట్ రోజు నుంచే చెప్పాను. ఏంది నా దాంట్లో ఓటింగ్ అనాలిసిస్ చేసినప్పుడు ప్రతిసారి చెప్తున్నా, ఓటింగ్ లీస్ట్లో ఉన్నది నలుగురు ఉన్నారు మొత్తం అని చెప్పిన. నలుగురు ఎవరంటే, ఒకటి భరణి గారు, తర్వాత దివ్య, నిఖిల్, గౌరవ్, వీళ్ళు ఉన్నారని చెప్పేసి అన్న. బాగా డేంజర్ జోన్లో ఉంది మాత్రం నిఖిల్, గౌరవ్, దివ్య. వీళ్ళు ఎందుకు డేంజర్ జోన్లోకి వచ్చారు అని చూసినట్లయితే వీళ్ళకి ఆట తీరు బాగలేదా, మరి వీళ్ళు ఎందుకు డేంజర్ జోన్లో ఉన్నారు అని దాని గురించి చర్చించుకున్నట్లయితే, ఫస్ట్ నిఖిల్కి వచ్చేసి, నిఖిల్ 2 వారాలు ఫస్ట్లో వచ్చినప్పుడు అస్సలు కనపడలేదు. మళ్ళీ మన కళ్యాణ్ బాబు ఉన్నాడు కదా, కళ్యాణ్ నామినేషన్ చేసినప్పుడు నీకు ఆట తీరు కనపడతలేదు, నీ మాట తీరు కనపడతలేదు, నువ్వు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంటున్నావు, నువ్వంటే ఏందో హౌజులు ఉన్నవా లేవా అని మాకు అర్థం అవ్వట్లేదు, కనిపించండి సరికే ఆయనలో ఫైర్ వచ్చేసింది. ఫస్ట్ వారంలో మాత్రం బాల్ గేమ్ ఆడేటప్పుడు ఆయన డైరెక్ట్ కెప్టెన్ కంటెండర్ అయ్యే పవర్ ఇచ్చారు, ఆ పవర్ లాగేసుకున్నాడు బిగ్ బాస్. అప్పటి నుంచి ఎప్పుడు కూడా కనపడలేదు. దాని తర్వాత ఒక గౌరవ్ను నిఖిల్ ఇద్దరు ఆడిన టాస్క్ ఉంది కదా, ఫిజికల్ టాస్క్, ఆ టాస్క్లో మాత్రం కనిపించిండు. స్ట్రాంగ్ పర్సన్, బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, బాగా వాదిస్తాడు కావచ్చు అనుకున్నా. వీళ్ళు ఎలిమినేషన్ అవ్వడానికి మైనస్ ఏంటంటే వీళ్ళకి కరెక్ట్గా ప్రాపర్గా తెలుగు రాకపోవడం అనేది మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు వైల్డ్ కార్డ్స్కి వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఉండాలంటే జేమ్స్ లాగా ఉండాలి. అంటే ప్రతి చోట వీళ్ళదే కనిపించే విధంగా వీళ్ళు అన్నింటిలో మాట్లాడుతూ అన్నింటిలో యాక్టివ్నెస్గా ఉంటుంటే ఈరోజు హౌస్లో నిలదొక్కుందరేమో. నిఖిల్ అనే పర్సన్ ఏం చేస్తుండే, ఎక్కడేసిన గొంగడి అక్కడే లాగానే ఉండిపోయి గేమ్ పెట్టినప్పుడే గేమ్ ఆడినామా సైలెంట్ అయిపోయినామా, మనకేం సంబంధం లేదులే అనే విధంగా ఉండిపోవడం జరిగిపోయింది. నిన్న నామినేషన్ చేసిన కంచెలు ఫైర్ కనిపించింది. రెండు టాస్కులు బ్యాక్ టు బ్యాక్ 2 విన్ అయ్యిండు. ఎవరితోని మన డెమన్ పవన్తో కలిసి ఆడిన గేమ్ ఒకటి విన్ అయ్యిండు. దాని తర్వాత ఇండివిజువల్ గేమ్ ఆడిండు దివ్యతోటి, ఆ గేమ్లో కూడా విన్ అయ్యిండు. డైరెక్ట్ రాజ్ అయిన తర్వాత మరి క్యాప్టెన్ టాస్క్ ఆడేటప్పుడు క్యాప్టెన్ టాస్క్ మరి అరే ఇంత ఫిజికల్ ఫిట్నెస్గా ఉన్నాడు ఈయన ఈజీగా అవుట్ అయ్యింది అని అనుకుంటే, అది అంత ఈజీగా అవుట్ అవ్వడం కాదండి. అది ఎవరైనా చేయి చాపుకొని ఇప్పుడు ఒక బరువు వెయిట్ అనేది అలా పెట్టేసుకొని అట్లనే ఉండాలన్నా కూడా, ఎంత ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఒక 2 నిమిషాలు మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఉండలేస్తామా, ఉండలేం కదా, అవుట్ అయిపోతాం. అది జరిగింది. ఆయన కొంచెం వెయిట్ అయ్యగానే అవుట్ అయిపోవడం జరిగిపోయింది. దాని తర్వాత ఫస్ట్ దానికి కూడా ఈయనే అక్కడ దాకా వచ్చిన కెప్టెన్ వాళ్ళని ఉత్సాహం కల్పించేసి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటే బాగుండు. ఓన్లీ వాళ్ళని అడిగినట్టుగా అడిగిండు. సంజన గారు ఫ్రెండ్ కాబట్టి నాకు హెల్పింగ్ చేస్తాడు అనే ఉద్దేశంతో ముందుకు అడిగేసిండు. తర్వాత తనుజ ఎట్లాగున్నది కదా, వాళ్ళ తనుజకును అది రీతు చౌదరికి హౌస్లో సపోర్టింగ్ ఎక్కువ వస్తుందని అనుకున్నాడు. ఆయనలో డైవర్ట్ అయిపోయి ఇక సెల్ఫ్ మోటివేషన్కి వెళ్ళిపోయి ఏది వచ్చినా ఈజీగా తీసేసుకుంటుండు. ఆయన ఏది ఫైర్ అయినట్టుగా ఎక్కడ ఏది కనిపించలేదు. ఒకసారి నామినేషన్లో మాత్రం కనిపించిండు. ఏ వారము
అప్పుడు వాళ్ళు ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి నామినేషన్ చేసినప్పుడు మాత్రము తనుజ మీద నామినేషన్ చేసినప్పుడు నీ ఆట ఏడ కనపడుతుంది, నువ్వు కనపడుతున్నావా, నీ ఆడలతో కూర్చొని ముచ్చట పెట్టడమా, గేము ఆడేడ కూర్చొని అమ్మలక్కల ముచ్చట పెట్టడమా, హౌస్లో కిచెన్ రూమ్లో కలిసి పనిచేస్తే అక్కడ కనిపించేది గేమా అని చెప్పేసి అప్పుడు తనుజ మీద కూడా ఫైర్ అయ్యిండు. అక్కడ కూడా శ్రీజ అన్నది నీకు గేమ్ కనపడతలేదు అని కూడా శ్రీజ కూడా చెప్పింది. బయట నుంచి వచ్చిన శ్రీజ కూడా నీకు గేమ్ కనపడతలేదని చెప్పింది. ఈరోజు అతను 2 వారాలు కనపడలేదు. తర్వాత నిన్న లాస్ట్ వీక్లో అంటే ఈ వారం మొత్తం బాగానే గేమ్లు ఆడిండు. ఆయన కూడా ఓట్లు పడలేదు. ఎందుకంటే జనాలకి ఆడియన్స్లకు ఎక్కలేదు. అతను ఆడియన్స్లకి ఒక నిఖిల్ అనే పర్సన్ ఉన్నాడు, అరే గేమ్ ఆడుతానరా, ఈయన మాట తీరు బాగుందిరా, ఈయన హౌస్లో ఉంచాలరా, ఈయన భలే మాట్లాడతాను, భలే టార్గెట్గా ఉన్నాడు, మస్తు చేస్తాను, సూపర్ పాయింట్స్ పడతాడు అనే కోణం కనపడలేదు. జనానికి కనపడాలి. ఎక్కడంటే లాస్ట్ సీజన్లో గౌతము బయలుకి అడుగు వచ్చిండు. దాని తర్వాత నిఖిల్ పైన యుద్ధానికి వెళ్ళిండు, ఆట తీరు మార్చుకున్నాడు, స్ట్రాంగ్ అయ్యిండు. సెకండ్ పొజిషన్లో అతను రావడం జరిగింది. సెకండ్ పొజిషన్కి వచ్చింది. అంటే బిగ్ బాస్ హౌస్లో ఒక వైల్డ్ కార్డ్కి వచ్చిన పర్సన్ సెకండ్ పొజిషన్కి రావడం అనేది గ్రేట్ కదా. అదేవిధంగా ఇతను కూడా వైల్డ్ కార్డ్స్కి వచ్చినప్పుడు నిలదొక్కుకోవాలి, మన టాప్ 5లో ఉండాలనుకున్నప్పుడు ఇతని ఘనత ఏందన్నది, ఇతని క్యాపబిలిటీ ఏందనేది నిరూపించుకునే కోణంలో ఇతను ప్రతి ఒక్క చోట ఎంటర్టైన్మెంట్ గట్టే ఏమైనా ఉందా, ఏం లేదు. ఎంటర్టైన్మెంట్లో కనపడలేదు, ఏది కనపడలేదు. ఆ విధంగా అతనుకు ఓట్లు తక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఇతనికంటే ఆల్రెడీ నామినేషన్లకు వస్తున్నారు ప్రతి వారం. ఈ వారం ఒక్క వారమే తనుజ నామినేషన్లకు రాలేదు, అంటే రాదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో తనుజ నామినేషన్లకు రాదు. ప్రతి వారం తనుజ లాంటి వాళ్ళు నామినేషన్లకు వస్తున్నప్పుడల్లా వాళ్ళకి ఓటింగ్ పెరుగుతుంటుంది. నామినేషన్లకు ఎవరైతే రొటేషన్ వస్తుంటారో వాళ్ళకి ఓటింగ్ పెరుగుతుంది. నామినేషన్లకు రాకపోతే ఇలానే ఉంటుంది. అదేవిధంగా ఈ అబ్బాయి నామినేషన్లకు రావాలంటే వచ్చిండు, అప్పుడప్పుడు వస్తుండు, అప్పుడప్పుడు రావట్లేదు. ఆయన కూడా కనెక్ట్ అవ్వాలి జీవితాన్ని. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఈయన ఎక్కడ చూసిరు, ఎక్కడ హౌస్లో కనపడని చూసిండు. అబ్బాయి మంచి పర్సన్, కానీ మంచి పర్సన్ అయినంత మాత్రంలో విన్ అవ్వాలంటే విన్ అవ్వలేరు. అతను టాప్ 5లో కూడా ఉండలేకుండా ఎలిమినేషన్ అయిపోయిండు. 5 స్టార్స్ అన్నాం, 5 స్టార్స్ మొత్తం ఎగిరిపోయినాయి. వచ్చిరు అందరు ఊడ్చుకోవేరు అనిపించింది. బిగ్ బాస్ ఎందుకు తీసుకొచ్చిండో ఏంటో తెలియదు. తెలుగు రాని వాళ్ళు తీసుకొచ్చిండు, ఇంకెంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ తీసుకొచ్చినా బాగుండా నాకు అనిపించింది. ఈరోజు మాత్రం నిఖిల్ ఎలిమినేషన్ అయిపోవడం జరిగిపోతుంది. నెక్స్ట్ రేపు ఎలిమినేషన్లో మాత్రం మన గౌరవ్ ఎలిమినేషన్ అవుతారు. గౌరవ్కు అయితే సవాల్ వచ్చే కారణాలు ఉన్నాయి. గౌరవ్ వచ్చిన కారణించలే ఆయనది ఏంటంటే సెలుపు డబ్బా. ఒకటే భరణి గారిని టార్గెట్ పెట్టుకుని 48 సంవత్సరాల భరణి, ఈయన ఒక 28-29 సంవత్సరాలనే ఆ అబ్బాయి, ఇంత యంగ్ అబ్బాయి. ఆయనతోని భరణి గారు ఆట ఆడలేదు, భరణి గారి వల్ల ఓడిపోయాను, భరణి గారు చూసారా ఇవాళ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు, భరణి గారు చూసారా తనుజ సపోర్టింగ్ అంటారు, భరణి గారు చూసారా ఫేక్ పర్సన్, సంజన గారు కూడా ఫేక్ పర్సన్. ఇట్లా సెల్ఫ్ డబ్బా భరించలేకపోయారు. ఆట ఓడిపోతే నస, ఫుడ్ కాడ నస, నాకు ఇది పెట్టలేదు ఇలా, నా కారం ఎక్కడ పోయింది, నా ఉప్పు ఎక్కడ పోయింది, నా చక్కెర ఎక్కడ పోయింది, నా చాపత్త ఎక్కడ పోయింది, నాకు అన్నం తక్కువైంది, ఇలా కూర వండలేదు, ఇలా స్పైసీగా లేదండి, ఇలా పులుసు చేసిరింది, నాకు ఫ్రైడ్ రైస్ కావాలి, ఇలాంటి అనేది మొత్తం వంట చుట్టూ తిరిగింది అబ్బాయిది. అది కూడా నస కూడా జనాల ఆడియన్స్కి ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే వచ్చింది వైల్డ్ కార్డ్స్, నువ్వు నిరూపించుకోవాలి, నీ మాట తీరు బాగుండాలి, నీ ఆట తీరు బాగుండాలి. అలాంటిది ఆయన ఎక్కడ కనపడలే. ఫస్ట్ వచ్చినప్పుడు తెలుగే సరిగ్గా రాలేదు, ఫ్లోరే బెటర్ ఈయనకంటే, తెలుగే సరిగ్గా రాలేదు. ఇప్పుడు చిన్న మెల్లగా తెలుగు నేర్చుకుంటాను. కానీ ఈయనలో మొత్తం కుళ్ళు బుద్ధి, కన్నింగ్ నేచర్ కనపడడం వల్ల ఆడియన్స్కి ఎక్కలేదు. ఎక్కక గౌరవం కూడా లిస్ట్లో పడేసారు. లిస్ట్లో నుంచి వెళ్ళి రేపు ఎలిమినేషన్ అయిపోయే పర్సన్ గౌరవ్ అని 99% తెలుస్తుంది. ఇంకో 1% అయితే ఇంకా రాలే, పూర్తి అప్డేట్ అయితే రాలేదు. నిఖిల్ అయితే ఈ రోజు అయితే ఎలిమినేషన్ అయ్యాడు. మరి దివ్య ఎలిమినేషన్ అని చెప్పేసి వచ్చింది కదా అన్నట్లయితే, దివ్య ఎలిమినేషన్ దాకా వచ్చింది, తనుజ మరి కాపాడిందా లేదా అన్నది మనకి ఇంకా అప్డేట్ రాలేదు. తనుజ దివ్యని కాపాడి గౌరవ్ని ఎలిమినేషన్ చేసిందా, నిఖిల్ని కాపాడి దివ్యని కాపాడి నిఖిల్ని ఎలిమినేషన్ చేసిందా అన్నది ఇంకా మనకు పూర్తి అప్డేట్ రాలేదు. అప్డేట్ వచ్చిన వెంటనే షార్ట్ వీడియో పెడతాను చూడండి. నాకైతే తెలిసి ఒకవేళ తనుజ ఆ పవర్ వాడకపోవచ్చు, ఎందుకంటే 2 వారాల నుంచి వెళ్ళి ఆడియన్స్కి వదిలేస్తున్నా అన్నది. ఒకవేళ మైబీ రీతు చౌదరి నిఖిల్ని పెట్టుంటే రీతు చౌదరిని సేవ్ చేసేసి నిఖిల్ని ఎలిమినేషన్ చేసి ఉండొచ్చు. అట్లా కూడా తప్ప అంటే తప్పేం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే రీతు చౌదరికి మాట ఇచ్చింది, నువ్వు ఆ మాట ఇచ్చడం ఏంటంటే డేంజర్ జోన్లో ఉన్నా కూడా కాపాడుతాన్నట్టే కదా, మాట ఇచ్చిందంటే మాట మీద నిలబడ్డట్టే కదా. నేను అక్కడ ఒక రీతు చౌదరి విషయంలో పవర్ ఆడితే మాత్రం తప్పనిపించదు. కానీ మిగతా వాళ్ళ ఎవ్వరి విషయంలో కూడా తనుజ దగ్గర ఉన్న పవర్ వాడింది అనుకోండి అన్ఫేర్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. తనుజ అంత చీప్గా ఆలోచించే మెంటాలిటీ కాకపోయిండొచ్చు. ఎందుకంటే వాడాలనుకుంటే 2 వారాల నుంచి ఎప్పుడో వాడేది, వాడకుండా ఆడియన్స్ ఓట్లకే వాల్యూ ఇచ్చింది. కాబట్టి ఈ రోజు కూడా, అంటే ఈ రోజు రేపు కూడా మనకు తెలిసి ఆడియన్స్ ఓట్లకే వాల్యూ ఇచ్చేసి ఆ పవర్ను బిగ్ బాస్కి రిటర్న్ తిరిగిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక మీరు ఇప్పుడు ఆత్రంగా చూస్తుంది ఏంటంటే నాగార్జున సార్ ఎవరిని క్లాస్ వీకెండ్ అని చూసినట్లయితే, ఫస్ట్ వచ్చేసి
రీతు చౌదరిని క్లాస్ వీకినట్టు. ఏందమ్మా నిన్ను ఒక యువరాన్ని చేసేస్తే యువరాణి పొజిషన్లో ఆడుండిపోయినావు, నీకంటూ ఆట లేదు ఏం లేదు, హాయిగా తిండి అని చెప్పి తిండి కోసమే తిని మంచిగా హాయిగా మెకడ కోసమే అయినట్టున్నదని చెప్పేసి ఏదో చిన్నగా క్లాస్ వీకిండంట. కళ్యాణ్కి ఆడియన్స్ నుంచి వెళ్ళి ఒక ఏమంటారు మెచ్చుకోవడం అంటారు, అప్రిషియేషన్ నాకు అనట్లేదు, అది వచ్చిందంట. మెచ్చుకున్నాడంట. కళ్యాణ్ని మెచ్చుకొని ఆడియన్స్ నుంచి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చిందంట కళ్యాణ్కి. నెక్స్ట్ తనజను కూడా మెచ్చుకోవడం జరిగిపోయింది. తనజ కూడా కెప్టెన్ అయింది, కష్టపడి అయింది కదా, నువ్వు కష్టపడి అయినవమ్మా అని చెప్పేసి తనజను కూడా మెచ్చుకోవడం జరిగిపోయింది. దాని తర్వాత డిమన్ పవన్ విషయంలో ఏందమ్మా నువ్వు అని చెప్పేసి డిమన్ పవన్ విషయంలో కూడా తనుజను కోపడినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని కూడా మెచ్చుకున్నాడంట బిగ్ బాస్. మిగతా వాళ్ళని ఇంకా ఎవరిని మెచ్చుకోలేదంట. ఇది జరిగింది. ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను అప్డేట్స్ ఇస్తాను. నేను చెప్పిన విధంగానే జరిగింది. ఓటింగ్ అనాలిసిస్లో ఎవరైతే లిస్ట్లో ఉంటారన్నారో వాళ్ళ వరకే డేంజర్ జోన్ అయింది, వాళ్ళే వెళ్ళిపోవడం జరిగిపోతుంది. మీకు ఈ వారం ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఈ ముగ్గురిలో నిఖిల్ ఆల్రెడీ అయిపోయిండు, గౌరవ్, దివ్య, ఇది ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.